అదే విధంగా అన్న మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి కొన్ని, ఒకసారి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. బడ్జెట్ లో పెట్టిన లెక్కలు నిజమైతే రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు? మనం 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయం ఎంత పెరిగింది? రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకువచ్చినాం? రాష్ట్ర ఆదాయాన్ని ఎంత పెంచినాం? మరి ఆ ఆదాయం ఎట్టపోయింది? ఆ ఆదాయం ఉంటే మరి లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? జగనన్న అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అడిగేటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ఆదాయం పెరుగుంటే, రాష్ట్రానికి అభివృద్ధి జరిగి రాష్ట్రంలో ఆదాయం పెంచుంటే మరి దేనికి మనం అప్పులు చేయాల్సి వచ్చింది? ప్రతి నెల 20వ తేదీ ఎందుకు సంఘంలో ఫైళ్లు పెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగి మాకు అప్పులు ఏంటి అని చెప్పి దేనికి చెప్పాల్సి వచ్చింది? దానికి చెప్పరు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇవన్నీ నిలదీసి ఫైయింగ్ ఏందో కొంపలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి నిలదీయకుంటే, అసెంబ్లీకి పోయి మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరిగింది, ఏ పనులు చేసే రాష్ట్రానికి ఆదాయం పెరిగింది అని చెప్పి అసెంబ్లీలోకి పోయి చెప్పున్నా ఎవడుంటాడు?